దాంట్లో లాస్ వచ్చినా కూడా ప్రభుత్వం భరించింది. ఎందుకు? రైతు నష్టపోవాలి. అది మార్కెట్ ఇంటర్వెన్షన్. అది రైతుని స్థిరీకరించే పద్ధతి అని. రైతన్నా మీకోసం అని అశ్వత్థామ తక్కువ అన్నట్టుగా రైతన్నా మీకోసం అని మనసులో మేమేమీ చేయలేం అనుకున్నట్టు మాకేం చేత కాదు అని చేతులు ఎత్తేసినట్టు. ఈ పంచసూత్రాలు, పచ్చటి అబద్ధాలు ఇవన్నీ విని 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 ఇది కాదు అసలు. నిజంగా రైతు పండించిన దానికి ధర ఉంటే మీరు ఏమీ చేయకండి. కొనే నాదులు ఉంటే ఏమీ చేయకండి. ఏంటిది? మనం అధికారంలో ఉంటే ఒక మాట, అధికారంలో అయితే ఒక మాట. అగ్రిగోల్డ్ ఏది మీరు రకరకాలు చెప్పారు కదా ప్రచారాలు. దానికి గోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అంత ఒకేసారి చెప్పలే. అసలు చరిత్రలో ఎవడైనా రియల్ ఎస్టేట్ కంపెనీకి 99 పైసలకి ఎకరం ఇచ్చి సాహసం చేస్తాడా? నేను అడుగుతున్నా. పేదలకి గజం 99 రూపాయలకి ఇవ్వండి, ఇల్లు కట్టుకుంటారు. 50 గజాలు ఇవ్వండి. మీరు ఉచితంగా ఇవ్వకండి. 99 పైసలకి ఎవరితో ఎకరం ఇచ్చేటప్పుడు 99 రూపాయలు గది ఇవ్వడానికి ఏం కరెక్ట్ వచ్చింది? మనకి ఏం తప్పు వచ్చింది? ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే విశాఖపట్నం భూములకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి తమరు నెమ్మదిగా రైతు శ్రేయోభిలాషలు చెప్పుకునే హక్కు మీకు ఎక్కడ ఉంది? ఎన్ని ప్రతిజ్ఞలు, ఎన్ని హామీలు? అసలు నాకు తెలిసి రైతులకి ఇచ్చిన హామీలు ఎవరు ఇస్తున్నారు? ఉల్లి రైతులకి 1200 రూపాయల క్వింటాల్కి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పత్రికలో యాడ్స్ ఇచ్చారు. చూసుకోండి, దానికోసం చాలా ఖర్చు పెట్టారు. కానీ కిలోకి మీరు 1200 రూపాయల క్వింటాల్కి ఇస్తానన్న వాళ్ళు అసలు కనీసం అది అమలైందా? పోనీ మద్దతు ధర ఇవ్వలేదు. రైతుకి ఏమైనా మార్కెటింగ్ సపోర్టింగ్ ప్రైజ్ లాగా మీరు ఏదైనా ఎడిషనల్ మామిడికి ఇస్తానన్నట్టుగా ఇస్తానని చెప్పారా? చెప్తే ఇచ్చారా? అలాగే మామిడి పంటకి కేజీకి 12 రూపాయలు ఇస్తానని చెప్పారు. మిర్చికి 11,757 రూపాయలు క్వింటాల్కి ఇస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. కానీ ఏ ఒక్కటైనా సరే నిలబెట్టుకుని రైతుని ఆదుకున్నామని చెప్పగలుగుతారా అని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను.